The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Last week, we were seeing about the wedding feast arranged by Samson and his family. గత వారము సంసోను తన కుటుంబం వారు మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి వివాహ విందును గురించి మనం చూస్తూ వచ్చాం. We do not know what kind of feast it is. మనకు తెలియదు ఏ రకమైనటువంటి విందు ఇదని. The bride's father invited or brought around 30 Philistines. పెళ్లి కుమార్తె యొక్క తండ్రి దాదాపుగా 30 మంది ఫిలిస్తీన్లను ఆహ్వానించాడు. Though we have discussed last week about the Jewish marriage system, గత వారము మనము యూదుల మధ్యలో వివాహం ఎలా ఉంటుంది అనేదాన్ని అది ఇంత కూడా చూసుకున్నాము. and we could compare it about the second coming of Lord Jesus. దాని యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడతో మనం పోల్చి చూసాము. But some people may be having a question, what all we learned exactly they are not followed in Samson's marriage. అయితే కొందరికి ప్రశ్న రావచ్చు, ఏదైతే మనం చూసామో ఖచ్చితంగా అదే పద్ధతిని సంసోను మరి వివాహంలో చేయలేదు కదా అని. Because it is not a complete Jewish marriage. Here an Israelite is marrying a Philistine girl. ఎందుకంటే ఇది సంపూర్ణంగా యూదా వివాహం కాదు, ఇక్కడ ఒక ఇశ్రాయేలుడు ఒక అన్యురాలిని వివాహం చేసుకుంటున్నాడు. That's why some of the principles of the Jewish marriage system are violated in his marriage. అందుచేత ఈయన యొక్క వివాహములో యూదా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనల్ని అతిక్రమించినట్లుగా చూస్తాం. But that day, that 7 days feast, it was full of arguments. అయితే ఆ 7 దినాల విందు కూడా పూర్తిగా తర్కములు వివాదముల చేత నిండినదిగా చూస్తాం. And we can see threats also, because those 30 Philistines, they threatened the bride, so that they wanted to kill her and also her father. అంతేకాదు ఆ యొక్క 7 దినాలు కూడా ఎంతో బెదిరింపులతో కూడింది. 30 మంది ఫిలిస్తీన్లు ఆ పెళ్లి కుమార్తెని తన తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా చంపుతామని వారు బెదిరిస్తారు. And not only that, those 7 days are the days of crying, they are not feasting. The bride herself was crying all the 7 days. It is written in 16th verse, last part in Telugu, 17th verse in English. కనుక 7 దినాలు కూడా అదేదో మరి విందు కాదు, 7 దినాలు కూడా పెళ్లి కుమార్తె ఏడుస్తూనే ఉందనేది 16వ వచనము చివరిలో ఆమె ఆ 7 విందు దినములు 7 అతని యొద్ద ఏడుచుచూ వచ్చాను. Every day the bride is weeping. How can they become the days of feast? అనగా ప్రతి దినము పెళ్లి కుమార్తె ఆమె ఏడుస్తున్నప్పుడు ఏ రీతిగా అవి విందు దినాలు అవుతాయి. Not only that, అంతేకాదు, and that విందు ended with the killing of 30 Philistines from Ashkelon. ఆ విందు అష్కలోన్లో మరి 30 మంది ఫిలిస్తీన్లు చంపబడటంలో దాని ద్వారా అది ముగిస్తుంది. See, when we go against the will of God, this is the result. ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్తామో దాని ప్రతిఫలం ఇది. If we are controlled by our own self, our own will, and finally this confusion will be there. మా యొక్క సొంత స్వయం చేత సొంత చిత్తం చేత మనం నడిపించబడితే చిట్ట చివరికి ఇలాంటి ప్రతిఫలాన్ని మనం చూస్తాం. And actually she was supposed to marry Samson, but the last verse says, and she was given to the best man out of those 30 Philistines. అయితే ఆ నిజానికి ఆ సంసోనుతో ఆమెకు వివాహం జరగాలి. అయితే చివరి వచనం మనం చూస్తాం ఏంటంటే మరి సంసోనుకు ఉన్నటువంటి స్నేహితుడిగా భావించుకున్నటువంటి ఆ వ్యక్తికి ఆ అమ్మాయి వివాహములు ఇవ్వబడింది. And in the very next chapter she was killed, and her father also, they were burnt alive. అటు తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే ఆమె చంపబడుతుంది, తండ్రి వారి ఇంటి వారందరూ కూడా వారు సజీవంగా కాల్చివేయబడతారు. So when you are taking a decision knowingly against the will of God, be prepared for this type of eventuality. కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తెలిసి ఎప్పుడు తీర్మానం తీసుకుంటావో ఇలాంటి ప్రత్యామ్నాయాలను ఎదుర్కొంటావు అనేది నువ్వు దాన్ని సిద్ధపడి ఉండాలి. I know in our marriages also many times, knowing fully well this is not the will of God, and we will go forward very blindly. చాలాసార్లు ఎరుగుదును మన యొక్క వివాహాల్లో కూడా దేవుని చిత్తం కాదని పూర్తిగా తెలిసి కూడా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతారు. By seeing other things other than the word of God. వేరే సంగతులు చూస్తారు, దేవుని యొక్క వాక్యం చూడకుండా ముందుకు వెళ్తారు. Later you cannot blame God, because God has not encouraged you for that proposal. తర్వాత దేవుని నిందించలేవు. ఎందుకంటే ఆ యొక్క సంబంధం కొరకు దేవుడు నిన్నేమి ముందుకు వెళ్ళమని ప్రోత్సాహపరచలేదు. And also we have seen how the marriage system of the Jewish nation can be compared with the second coming of Lord Jesus Christ. అదే సమయంలో మనం చూస్తాం ఏంటంటే యూదుల మధ్యలో ఉన్నటువంటి ఆ వివాహ పద్ధతి యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడతో ఎలాగో మనం పోల్చగలము అని. In the first trip of Lord Jesus Christ, we have seen
he has paid all the debts of the bride. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసాం కదా, పెళ్లి కుమార్తెకు ఉన్నటువంటి రుణము అప్పులంతా కూడా ఆయన తీర్చేసాడు. And he purchased her for unto himself. ఆయన ఆమెను తన కొరకే సంపాదించుకున్నాడు. And he gave her his boundless love unto the bride by dying on the cross. ఆయన శిలువ మీద మరణించడం ద్వారా ఆ పెళ్లి కుమార్తెకి తన యొక్క అవధులు లేనటువంటి ప్రేమను ఆమెకి And అనుగ్రహించాడు. also amazing gifts he has presented to the bride. అదే కాదు, పెళ్లి కుమార్తెకు అద్భుతమైనటువంటి బహుమానాలైన We అనుగ్రహించాడు. cannot purchase those things. వాటిని మనం ఏమాత్రము కూడా సంపాదించుకోలేదు. Time and again I am repeating, they are the imputed righteousness, they are the clear conscience. మరలా అవి చెప్తా ఉన్నాను. అవేంటంటే దేవుడు మనకు ఆపాదించినటువంటి నీతి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి, And the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వరము, And the authority he has given unto us to address him, Abba Father, we are the children of God. తర్వాత దేవుని అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత కలిగి ఉండటం, దేవుని పిల్లలుగా పరిగణించబడటం. And the wonderful promises of God, he has given every promise freely. తర్వాత దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలు, ప్రతి వాగ్దానం కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. So in his first trip, he paid all the debts of the bride and he purchased the bride with his own blood. కనుక మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పెళ్లి కుమార్తెకు సంబంధించినటువంటి రుణానంతా చెల్లించి తన స్వరక్తం చేత ఆమెను సంపాదించుకున్నాడు. And we have seen that the betrothal period in those days will be approximately for 1 year. మనం చూస్తూ వచ్చాము, ఆ దినాల్లో ప్రదానం చేయబడిన తర్వాత పెళ్లికి మధ్యలో ప్రదానానికి రెండు మధ్యలో 1 సంవత్సరం కాలం ఉంటుందని. And during that time the bride will be preparing herself for the marriage. ఆ సమయంలో, ఆ మధ్య సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కొరకే సిద్ధపడుతుంటుంది. And the bridegroom will be preparing a dwelling place for the bride for their future living. తర్వాత పెళ్లి కుమారుడు భవిష్యత్తులో వారు జీవించడానికి కొరకైనటువంటి నివాస స్థలాన్ని సిద్ధపరుస్తాడు. Today that is what the Lord Jesus Christ is doing, as we read in John's Gospel 14:1-3. ఆ విషయాన్ని ఈ దినాన మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చదువుతాం. యేసుప్రభువారు అంటాడు, Also we have seen in his right time, at the right time, generally during the night time, the Jewish bridegroom, he'll be coming with a trumpet blast and to take the bride all of a sudden. అదే సమయంలో మనం చూస్తాం ఏంటంటే మధ్యరాత్రి వేళ సామాన్యంగా మరి యూదుల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం పెళ్లి కుమారుడు ఒక కేకతో, బూర శబ్దంతో తాను వస్తాడు. And not only that, అంతేకాదు he will come with his friends also. తన స్నేహితులతో పాటు తాను వస్తాడు. So we have seen all these things in detail last week. ఈ సంగతులన్నీ కూడా గత వారం మనం వివరంగా చూసాం. Now when we come to from verses 10-20, ఇప్పుడు 10 నుండి 20 వచనాలు మనం చూసినప్పుడు, actually when we see Samson's life, నిజానికి సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు he exhibited pride. ఆయన గర్వాన్ని కనపరిచాడు. He exhibited arrogance. ఆయన జీవితంలో అహంకారాన్ని And కనబరిచాడు. also he was always after his sensuality, the desires of the flesh. అదే సమయంలో ఆయన ఎల్లప్పుడూ కూడా శరీరీచ్ఛలను తీర్చుకునే దాని కొరకే ముందుకెళ్ళాడు. He is a man of rebellion. ఎంతో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. And he disregarded the Lord, the law of the Lord, and also the parents. ఆయన దేవుణ్ణి, ప్రభుని తృణీకరించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, తల్లిదండ్రులను సైతం తృణీకరించాడు. Samson is very weak as far as his personal integrity is concerned. సంసోను వ్యక్తిగతంగా నమ్మకత్వం విషయానికి వచ్చినప్పుడు చాలా బలహీనుడు. And now we can see he was very angry. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే చాలా మరి కోపంతో తాను And ఉన్నాడు. he wanted to take vengeance on them. వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. There is lack of control in his life. ఆయన జీవితంలో నిగ్రహ శక్తి లేదు. And also his tongue is also not under his control. అంతేకాదు ఆయన నాలుక ఆయన అదుపులో లేదు. How many negative qualities in this anointed man of God. కనుక దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిలో చూడండి ఎలాంటి ఎన్ని ప్రతికూలమైనటువంటి లక్షణాలు. Samson had consecration because the appearance of the hair shows that he is a separated person unto the Lord. He was having consecration, but there is no communion. చూడండి, సంసోను వెంట్రుకలు పెద్దగా పెంచబడటం చూసినప్పుడు ఆయన దేవుని కొరకే ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అని అర్థమవుతుంది. ప్రతిష్ఠత ఉంది కానీ దేవునితో సహవాసం లేదు. In the Old Testament, in Numbers chapter 6 verse 5, we all read, పాత నిబంధనల సంఖ్యాకాండం 6:5 మనం అందరం చదువుతాము. when a person has taken a vow to be a Nazirite, ఒక వ్యక్తి నాజీరుగా ఉండటానికి కొరకై మొక్కుబడి he has చేసుకున్నప్పుడు to grow the locks of his hair. తన తల వెంట్రుకలు పెంచుకోవాలి. And everybody in the Israelite society, they can understand whether a person is a
Nazarite or not. ఇశ్రాయేల్ సమాజంలో ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తి నాజీరుగా మరి మొక్కుబడి చేసుకున్నాడా లేదా Yeah, అర్థమైపోతుంది. by seeing his hair, the grown up hair. ఆ వ్యక్తి వెంట్రుకలు పెద్దగా పెరగడాన్ని చూసినప్పుడు So externally everybody will say he is a separated person, but in the case of this man Samson, outward appearance are there, but inward condition is very pitiable. చూడండి, బాహ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నాజీరుగా ఉన్నాడు, ప్రతిష్ఠించబడినాడని బాహ్య రూపాన్ని బట్టి చెప్తారు, కానీ అంతర్గతంగా ఎంతో దయనీయంగా ఎంతో మరి బాధాకరంగా అయినటువంటి ఆత్మీయ స్థితి ఉంది. In the New Testament also, క్రొత్త నిబంధనలో కూడా we know many children of God, many Christians, they are having relationship, but they are not having fellowship. చాలా మరి క్రొత్త నిబంధన చాలా మంది విశ్వాసులు మనం చూసినప్పుడు వాళ్ళకి సంబంధం ఉంది, సంబంధం ఏర్పడిపోయింది, కానీ సహవాసం మాత్రం They లేదు. are having relationship with Lord Jesus Christ. యేసు ప్రభుతో వారికి సంబంధం ఏర్పడింది. Yes, the day when they are born again, he became their father and they became his children. ఏది నానైతే వారు తిరిగి జన్మించినారో దేవుడు వారికి తండ్రి అయ్యాడు, వారు ఆయనకి పిల్లలు అయ్యారు. Because John 1:12 says, as many as received me, and I will give them power or authority to become the children of God. ఎందుచేతంటే యోహాను 1:12 రాయబడింది, తను ఎందరు అంగీకరించినారో వారందరికీ కూడా ఆయన దేవుని కుమారులగుటకు అధికారం That's అనుగ్రహించాను. why right from the day of our repentance we will address him our father. అందుచేతే కదా మన రక్షణ పొందిన నాటి నుంచి కూడా ఆయనని తండ్రి అని సంబోధిస్తాం. Wonderful relation is there. అందుకని అద్భుతమైనటువంటి సంబంధం ఏర్పడిపోయింది. And you can call him as father and he will call you as child. మీరు దేవుని తండ్రి అని పిలవచ్చు, దేవుడు మిమ్మల్ని మరి కుమారుడు కుమార్తె అని But పిలుస్తాడు. what about the fellowship? అయితే సహవాసం విషయం ఏంటి? Hey, no doubt you are father and children, but are you talking to him daily? సరే, దీంట్లో అనుమానం లేదు, తండ్రి కుమారులు తండ్రి కుమార్తెలని, కానీ రోజు మాట్లాడుతున్నారా? Is he talking to you daily? లేక ఆయన నీతో మాట్లాడుతున్నాడా? Yes, there is a relationship, but there is no fellowship. కనుక అక్కడ సంబంధం ఉంది, కానీ సహవాసం లేదు. Even in the case of Samson, same thing. Outward appearance, oh, he is a man of God. Actually, he is worse than an ungodly man. సంసోను విషయంలో కూడా బాహ్య రూపంగా చూసినప్పుడు ఆయన దైవజనుడు అన్నట్లు కనబడతాడు, కానీ అంతరంగంలో చూసినప్పుడు అవిశ్వాసి కంటే దారుణం పరిస్థితి. So all this appearance is only good for its image. కనుక బాహ్య రూపం అంతా కూడా ఏదో చూడ్డానికి మాత్రమే బాగుంది. He was endowed with supernatural physical strength. ఆయన ఎంతో మానవాతీతమైనటువంటి శరీర శక్తి చేత నింపబడ్డాడు. Now we have seen different things what he has done. An ordinary man, even a mighty man also cannot do such things. ఆయన చేసినటువంటి అతీతమైనటువంటి ఆ వీర కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఓ సామాన్యంగా భూమి మీద ఒక బలాఢ్యుడు ఎంత గొప్పవాడైనా అలాంటిది చేయలేడు. Who can pull out 4 tons weight of gates of Gaza? ఎవరు గాజా పట్టణానికి ఉన్నటువంటి 4 టన్నుల బరువులో ఉన్నటువంటి ఆ ద్వార బంధములను, ఆ గుమ్మాలను లేపుకొని పోయి తీసుకెళ్తారు? Who can kill single-handedly 30 Philistines? Philistines means don't underestimate, not like our personalities. చూడండి, ఎవరు 30 మంది ఫిలిస్తీన్లని చంపుతారు ఒకేసారి? ఫిలిస్తీన్లు అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, మా ఎత్తు మా బరువు ఉండదు వాళ్ళది, మాకు డబుల్ ఉంటారు వాళ్ళు మాకు డబుల్గా ఉంటారు. Goliath is a Philistine, he is the king of Gath. గొలియాతు ఆయన ఫిలిస్తీయుడు, గాతు రాజు. And what are their personalities? వాళ్ళ ఎత్తు వాళ్ళకి బరువు ఎలా They ఉంటుంది? are giants. వారు అజానుభావులు. And such people, 30 people within no time he killed. చూడండి, అలాంటి వాళ్ళని కొన్ని క్షణాల్లోనే 30 మందిని చంపేస్తారు. Later 1000 people in 15th chapter. అటు తర్వాత 15వ అధ్యాయంలో 1000 మందిని చంపుతారు. And not only that, when this woman of Timnath and her father, when they were burnt, it is written he killed all those people who were involved in that episode. తర్వాత తిమ్నాతులో మరి జరిగినటువంటి ఆ యొక్క వివాహ విందులో జరిగినటువంటి ఆ యొక్క అల్లరిలో ఆ సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ఆయన చంపుతాడు. So Samson was endowed with supernatural physical strength, but no strength regarding his moral character. చూడండి, సంసోను మానవాతీతమైనటువంటి శరీర శక్తి కలిగిన వాడే, కానీ ఆయన నైతికమైనటువంటి జీవితం చూసినప్పుడు ఏమాత్రం శక్తి లేనివాడు. He is a very weak man. చాలా బలహీనుడు. He is greatly empowered by God, but no control over his own desires. ఆయన దేవుని చేత ఎంతో గొప్పగా ఆయన అభిషేకించబడి దేవుని చేత శక్తి ఇవ్వబడినవాడు, కానీ తన యొక్క సొంత సంగతులపైన ఏమాత్రం అదుపు లేనివాడు. Now coming to 10th verse of 14th chapter. 14వ అధ్యాయం 10వ వచనానికి వచ్చినాక So Samson hosted a bachelor party. అక్కడ సంసోను మళ్ళీ పెళ్లి కాక మునుపుగా ఇచ్చేటువంటి విందు ఇచ్చాడు. So literally speaking, it was arranged in the Philistine land,
undoubtedly it is a drinking party. కనుక నిజంగా చెప్పాలంటే ఆ ఫిలిస్తీన్ల దేశంలో అది ఏర్పాటు చేయబడింది కనుక ఖచ్చితంగా తాగుడు అనేది ఉండి ఉంటుంది. And we don't know whether he broke the law of a Nazarite or not, because nothing is written. We cannot come to any conclusion. కనుక నాజరు ఉన్నటువంటి ఆయగా మరి మొక్కుబడిన ఆయన మనం మీరాడా లేదా అది మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా రాయబడలేదు. But one thing is very important. అదొకటి మాత్రము చాలా ప్రాముఖ్యం For our spiritual benefit. మన ఆత్మీయమైనటువంటి మేలు కొరకు. When you love the world, ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావో the world forces its customs so that you may be conformed into the as a worldly person. లోకము తన ఆచారాలని పద్ధతులు నీ మీద రుద్దుతుంది. తద్వారా నీవు లోకము యొక్క రూపంలోనికి మారునట్లు చేస్తుంది. We should not be conformed into the like the worldly people. That is Romans 12:2 we read. రోమా పత్రిక 12:1-2 మనం చదువుతాం కదా, లోకమును మీరు అనుసరించక లోకస్తుల వల్లే మీరు ఉండకూడదు అంటే. This is all Satan's strategy. ఇదంతా కూడా సాతాను యొక్క మరి పద్ధతి పన్నాగం. We must understand the tactics of Satan. సాతాను యొక్క యుక్తులని మనం అర్థం చేసుకోవాలి. See what Satan will do. చూడండి సాతాను ఏం చేస్తాడు. Slowly he will pull you into the world, because you are a strong man in the midst of the house of God or the people of God. కనుక దేవుని ప్రజల మధ్యలో కావచ్చు, దేవుని ఇంట్లో కావచ్చు, నువ్వు చాలా బలంగా ఉన్న కారణం చేత మెల్లిమెల్లిగా ఏం చేస్తాడంటే నేను లోకంలోనికి ఈడుస్తాడు. As long as you are in the midst of God's people, ఎంతకాలం అయితే నువ్వు దేవుని ప్రజల మధ్యలో ఉంటావో, whether you tell them or not, at least few people will be praying for you. కనుక మీరు వారితో చెప్పినా చెప్పకపోయినప్పుడు కూడా కనీసం కొందరు మీ కొరకు ప్రార్థిస్తుంటారు. And their prayers will be a guard around you. వారు చేసేటువంటి ప్రార్థనలు నీ చుట్టూ కూడా కంచగా ఉంటాయి. So what Satan will do? కనుక సాతాను ఏం చేస్తాడు. Satan will separate you from the house of God or from the people of God. సాతానుడు దేవుని ఇంటి నుంచి కావచ్చు, దేవుని ప్రజల నుంచి కావచ్చు, నేను వేరు చేస్తాడు. And that is Satan's tactic. అది సాతాను యొక్క పన్నాగం. See, when you make friendship with the world always wants you to be like the worldly people. చూడండి, నీ లోకంతో స్నేహం చేసినప్పుడు లోకం ఎల్లప్పుడు కూడా లోకస్తుల వలె నువ్వు ఉండాలని కోరుతుంది. For example, take the case of Daniel. చూడండి, దానికి దానియేలు సంగతి Or చూడండి. those three Hebrew young people. లేక ముగ్గురు హెబ్రీలైన యవనస్తులు. When the Babylonian king Nebuchadnezzar, when he came and took the people of Judah, ఈ బబులోను రాజు నెబుకద్నెజర్ వచ్చేసి యూదా ప్రజల్ని చెరగా తీసుకెళ్ళినప్పుడు first of all he changed their place. Remember that. చూడండి, మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోండి, వారి యొక్క స్థలాన్ని మార్చాడు. He has taken these people who are staying in the royal palace, because Daniel and Shadrach, Meshach, Abednego, they are from the royal family. So they have taken them away from Jerusalem and kept them in Babylon. కనుక చూడండి, రాజభవనంలో ఉన్నటువంటి వీరిని అంటే షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు రాజవంశానికి చెందినటువంటి వారు కనుక రాజభవనము యెరూషలేములో ఉన్న స్థలాన్ని తీసుకెళ్లి వారిని నెబుకద్నెజరు బబులోనులో ఉంచుతాడు. Why? ఎందుకని? Because if they are in Jerusalem, ఎంచదండి వారు యెరూషలేములో ఉంటే wonderful spiritual atmosphere is there. అద్భుతమైన ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది. Though Nebuchadnezzar is the king over them, as long as they stay in Jerusalem, undoubtedly they will be hearing the law of the Lord. They will be seeing the priests. They will be observing the feasts also. See, everything will be going on. చూడండి, వారు యెరూషలేములో పెట్టినప్పటికీ కూడా నెబుకద్నెజర్ వారి మీద రాజు అయి ఉంటాడు, కానీ వారు ఖచ్చితంగా ధర్మశాస్త్ర వాక్యాలు వింటూ ఉంటారు. అక్కడ జరిగేటువంటి యూదా విందుల్లో పాలు పొందుతుంటారు, ధర్మశాస్త్రం బోధించి యాజకులను చూస్తుంటారు. All the spiritual atmosphere will be there in Jerusalem, whoever rules. కనుక ఎవరు పరిపాలించినా పర్వాలేదు, కానీ యెరూషలేంలో అయితే ఆత్మీయమైనటువంటి వాతావరణం The ఉంటుంది. temple is there. అక్కడ ఆలయం ఉంది, The Levites are there. లేవీలు ఉంటారు, The priests are there. యాజకులు The ఉంటారు, sacrifices are being offered. బలులు అర్పించబడుతుంటాయి. People were coming to Jerusalem, thrice a year. యెరూషలేంకి సంవత్సరానికి 3 మార్లు ప్రజలు వస్తూనే ఉంటారు. All these things were being carried out in Jerusalem. And Nebuchadnezzar, or even Satan, knowing this, first of all, what Satan will do, he will separate you from the house of God. కనుక ఈ సంగతులన్నీ కూడా మరి ఆ నెబుకద్నెజర్కి తెలుసు, అంతేకాదు సాతానుకు కూడా తెలుసు. కనుక ఏం చేస్తాడంటే దేవుని నుంచి వేరు చేస్తాడు. He will separate you from the people of God. దేవుని ప్రజల నుంచి వేరు చేస్తాడు. In our childhood we learnt a story. చిన్నతనంలో ఒక పాఠం నేర్చుకున్నాం. If there is unity among 4 cows, they can kill the tiger, isn't it? కనుక 4 ఆవులే కానీ కలిసి ఐక్యంగా ఉంటే అవి పెద్ద పులిని చంపొచ్చు. So that's why పెద్ద పులి, చిన్న పులి, whatever పులి it is. So what it will do, it will divide these cows. కనుక అది ఈ పులి అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది అంటే అది ఈ ఆవులని వేరు చేస్తుంది, isn't it? కదా. Some of you may be seeing National Geographic or Animal Planet. మీలో కొందరు నేషనల్ జియోగ్రాఫిక్ గానీ యానిమల్ ప్లానెట్ ఇవి When a చూస్తుంటారు. lion or a cruel animal chasing the antelopes or even the zebras or the bisons,
కనుక ఈ సింహం కానీ ఇలాంటి క్రూర జంతువులు అక్కడ ఉన్నటువంటి దుప్పులను కావచ్చు, లేకపోతే బైసన్స్ అంటారు, అలాంటి వాటిని వెంటబడుతున్నప్పుడు See their strategy. First of all, they will separate one animal from the whole group. కనుక మొదటగా వారి యొక్క పన్నాగం చూసినప్పుడు మొదట ఒక్క జంతువుని మిగతా మంద నుంచి వేరు చేస్తాయి. Yeah, the lion or other cruel animal, they will chase these animals in such a way that they will be separating at least one bison or one zebra from the total group of that animals. కనుక ఈ సింహం కానీ పులులు కానీ ఏం చేస్తాయంటే ఆ మంద వెంట ఎలా పడతాయంటే దాంట్లో ఉన్నటువంటి ఒక జంతువు, అది జీబ్రా కావచ్చు లేక దుప్పి కావచ్చు, ఇలాంటివి వేరుగా ఒక్కటి పక్కకు వచ్చేటట్టు చేస్తాయి. And then it will be very easy for them to attack that animal. అప్పుడు ఆ ఒక్క జంతువుని చంపే దాని కొరకే ఎంత సులువు అయిపోతుంది. Because all the other animals will be running away because of fear. మిగతా జంతువులన్నీ కూడా భయాన్ని బట్టి పారిపోతుంటాయి. So the single zebra or bison or an antelope, they will be just helplessly, they will be standing there and they will be defeated. కనుక ఈ యొక్క జీబ్రా కావచ్చు, దుప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కటి అయిపోయినప్పుడు నిస్సహాయంగా అయిపోతాయి, దాడికి గురైపోయి చనిపోతాయి. So Satan, what he will do? First of all, he will displace you. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా నీ స్థలాన్ని మారుస్తాడు. Why can't Samson invite that girl to Zoria? చూడండి, సంసోను ఎందుకని ఆ అమ్మాయినే జోరియా ఆ పట్టణానికి ఆహ్వానించకూడదు? Yeah, because see, generally at the bridegroom's house the feast will be there. ఎందుకంటే మామూలుగా చూడండి, సామాన్యంగా పెళ్లి కుమారు ఇంటి దగ్గర విందు జరుగుతుంది. See, in those days the Philistines were ruling Israelites. They are having upper hand. కనుక ఆ దినాల్లో ఫిలిస్తీన్లు వీళ్ళని ఏలుతున్నారు, ఇశ్రాయేల్ని, వారిదే పైచి. Actually, what is the purpose of God choosing Samson to deliver the Israelites from the hands of the Philistines? నిజానికి సంసోను దేవుడు ఎన్నుకున్నటువంటి కారణం ఏంటి? ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడం. So Samson can invite the family of the bride to Zoria, that is to the Israelitish land. కనుక సంసోను ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క కుటుంబాన్ని జోరియా అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రాంతానికి ఆహ్వానించవచ్చు. Yes, I will arrange a feast at my house for 7 days. కనుక మా ఇంటి వద్ద 7 దినాలు విందు నేను ఏర్పాటు చేస్తాను అనొచ్చు. Satan will never allow it. సాతానుడు దాన్ని ఎన్నడూ కూడా అనుమతించడు. Satan will pull you into his territory where you can become very weak. సాతానుడు ఎక్కడైతే నువ్వు బలహీనంగా అయిపోతావో అలాంటి తన ప్రాంతంలోనికి నేను లాగుతాడు. That's why psalmist in the very first psalm, in the very first verse he writes, అందుచేత కీర్తనకారుడు మొదటి కీర్తన మొదటి వచనంలోనే రాస్తాడు, don't walk in the way of ungodly. ఆయన అంటాడు, దుష్టుల మార్గమున నడవక, and don't stand with the in the way of the sinners. ఆయన అంటాడు, పాపుల మార్గమున నిలవక, don't sit with the scornful people. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. This is the first tactic Satan applies in our lives. మన జీవితంలో సాతాను ఉపయోగించేటువంటి మొదటి యుక్తి అది. As a matter of fact, there is no need for Samson to go to Timnath. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంసోను తిమ్నాత్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. But Satan pulled like that. అయితే సాతానుడు అతను ఆ రీతిగా అక్కడికి ఆకర్షించాడు. There Satan will have more power. అక్కడ సాతానికి అధికమైన శక్తి ఉంటుంది. Sometime back we were seeing. కొంతకాలం క్రితం చూసాం మనం. See the eagle and the serpent. ఈ పక్షిరాజు అంటే గద్ద, తర్వాత పాము. Yes, that eagle when it wants to eat that serpent, ఎప్పుడైతే గద్ద అది సర్పాన్ని పామును తినాలని చంపాలనుకుంటుందో, it will not fight with the serpent on the earth. అది సర్పముతో అది మరి పోరాడేటప్పుడు భూమి మీద అది పోరాటం జరపదు. It will not catch the serpent and sit there only, and it will not start eating that serpent. ఆ సర్పాన్ని అది పట్టుకున్న తర్వాత అక్కడే భూమి మీద కూర్చొని అది తినడం మొదలు పెట్టదు. Why? ఎందుకని? Serpent is more powerful on the earth. ఎందుచేతంటే భూమి పైన ఉన్నప్పుడు సర్పానికి ఎక్కువ బలం. It can go into a bush or it can go into a hole also. అది పొదలోకి గానీ అక్కడ ఉన్నటువంటి ఇతర రంధ్రంలో గానీ వెళ్ళిపోవచ్చు. So that's why what the eagle will do, అందుచేత ఈ గద్ద ఏం చేస్తుంది? it will take the serpent to the midair. ఏం చేస్తుందంటే ఆ సర్పాన్ని, ఆ పాముని మధ్య ఆకాశంలోకి ఎత్తుకెళ్తుంది. There the serpent is not having any strength there. It will be just like that. It will be just hanging in the air. ఆకాశంలో దానికి ఎలాంటి బలం ఉండదు కనుక అది అక్కడ కేవలం బలం లేకుండా వేలాడుతుంటుంది. And the eagle will be flying, and slowly it will be with its polished beak. It will be spoiling the eyes, and of course we know what will happen. తర్వాత ఆ పక్షిరాజు అంటే అది గద్దలో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. అలాగనే ఆ సర్పం యొక్క కన్నులను పొడిచి వేస్తాం, దాని తర్వాత తినటం అవన్నీ కూడా చేస్తుంది. That is the reason why we must be careful where we are. అందుచేతే మనం ఎక్కడున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. Are we attached to the house of God? Are we in the midst of the people of God? దేవుని ఇంటితో మనం జత చేయబడి ఉన్నామా? దేవుని ప్రజల మధ్యలో మనం ఉన్నామా? There we are strong people. అక్కడ మనం
బలం కలిగిన వారిని. Why Jehoshaphat has to run for his own life? ఎందుకని యెహోషాపాతు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి After పారిపోవాలా? giving his son to the daughter of Ahab, తన యొక్క కుమారుని అహాబు కుమార్తెకి ఇచ్చిన తర్వాత and he went to Ahab to Shomron, ఆయన షమ్రోను పట్టణంలో అహాబ్ దగ్గరికి వెళ్తాడు. and Ahab arranged a big feast. అక్కడ అహాబు గొప్ప విందు చేస్తాడు. And see, why can't Jehoshaphat invite Ahab to Jerusalem? ఎందుకని యెహోషాపాతే అహాబుని యెరూషలేముకు రమ్మని So in ఆహ్వానించొచ్చు all కదా. these examples we are seeing, always Satan will draw us to its own territory. కనుక ఈ యొక్క ఉదాహరణలన్నింటిలో కూడా మనం ఏం చూస్తామంటే సాతాను తన యొక్క సొంత ప్రాంతము తాను బలం కలిగిన స్థలానికి మన లాక్కెళ్తాడు. Ultimately, such a great king, such a godly king like Jehoshaphat, he has to run for his life when it's not the Syrian king, a Syrian soldier, when he came after him. చివరికి అలాంటి బలాఢ్యుడైనటువంటి ఆ యోషపాతు రాజు ఏదో సిరియా దేశపు రాజు తరుముతుంటే కాదు, ఓ సామాన్యమైనటువంటి సైనికుడు తరుముతే ప్రాణం కాపాడుకునేటానికి It is written పారిపోయాడు. in the Bible, he cried unto the Lord came to his rescue. If not, that would be the last day of Jehoshaphat in his life. బైబిల్లో రాయబడింది ఏంటంటే యెహోషాపాతు ఆయన దేవునికి యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు విని ఆయనకు సహాయపడ్డాడు. లేనట్లయితే అతని జీవితంలో చివరి దినంగా అయి ఉండేది. In the life of Daniel, దానియేలు జీవితంలో yes, the enemy has shifted the place, displaced him. శత్రువు ఏం చేశాడంటే తన స్థలాన్ని మార్చివేశాడు, వేరే స్థలాన్ని తీసుకెళ్ళాడు. And after few days, కొన్ని దినాల తర్వాత that is what we see in Daniel 1:1. దానియేలు 1:1 అదే చూస్తాం. And when we see further, ఇంకా ముందుకెళ్ళాక and in Daniel first chapter, third and fourth verses, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో after changing the place of Daniel, and Nebuchadnezzar wanted to change the language of Daniel. They started teaching the Babylonian language. చూడండి, అతని యొక్క స్థలాన్ని మార్చిన తర్వాత నెబుకద్నెజరు వారి యొక్క భాషను మార్చగోరారు. అందుకే బబులోను భాష వారికి నేర్పించారు. Oh, when you spend some time with your worldly friends, slowly the worldly language it will come. అలాగే ఈ లోకస్తులైన స్నేహితులతో కానీ నువ్వు కొంత సమయం గడిపినప్పుడు వాళ్ళతో ఎక్కువ గడిపితే మెల్లిమెల్లిగా వాళ్ళ భాష నీకు వచ్చేస్తుంది. One day after sharing the word of God, ఒక దినాన దేవుని వాక్యం పంచుకున్న I తర్వాత got down. నేను కిందికి వెళ్ళాను. Suddenly a message came. ఉన్నటువంటి ఒక మెసేజ్ వచ్చింది. Who sent? I don't want to tell. ఎవరు పంపించారో చెప్పదలుచుకోవట్లేదు. Do you know what is the language? అందులో భాష ఏంటో తెలుసా? కత్తిలా ఉందంట. కత్తిలాగా ఉందంట. From where this katti came? కనుక ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? The katti came from the college. కత్తి కాలేజ్ నుంచి వచ్చింది. Huh? Worldly language. లోక సంబంధమైన భాష. This is what the world will teach us. ఇది లోకం మనకు నేర్పిస్తుంది. Yes, it will change our place. మన స్థలాన్ని మారుస్తుంది, And then change our language. మన భాషను మారుస్తుంది. And after that, దాని తర్వాత if you read the 5th verse of Daniel 1st chapter, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదివితే not only the place and language are changed, and the enemy wanted to change their diet also, what they have to eat. కనుక శత్రువు వారి యొక్క స్థలాన్ని మార్చడం, భాషను మార్చడం మాత్రమే కాదు కానీ వారి యొక్క ఆహారాన్ని వారు ఏం తీసుకుంటారనే దాన్ని కూడా మార్చాడు. Yes, the worldly food, and he brought and put before them. లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి వారి ఎదుట పెట్టాడు. Yeah, it may be so nutritious, that is a different story. దాంట్లో చాలా పౌష్టిక పదార్థాలు ఉండవచ్చు, అది వేరే సంగతి. But these people are the children of God. అయితే వీరు దేవుని పిల్లలు. Yes, God, the devil, the enemy changed the place, the language, the diet. Not only that, finally they changed their names also. కనుక శత్రువు మనం చూసినప్పుడు అక్కడ వారి యొక్క స్థలాన్ని మార్చాడు, వారి యొక్క భాషను మార్చేసాడు, వారి యొక్క ఆహారాన్ని మార్చేసాడు, చివరికి వారి పేర్లను సైతం మార్చాడు. Yes, Hebrew children, we all know every Hebrew name got a wonderful meaning. కనుక వారి హెబ్రీలైనటువంటి పిల్లలు కనుక మనకు తెలుసు హెబ్రీలు అంటే చాలా అద్భుతమైన పేర్లు ఉంటాయి. But they are the worldly names. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన పేర్లు పెట్టారు. And people are calling with the worldly names. వారిని లోక సంబంధమైన పేర్లతో ప్రజలు పిలవటం మొదలు That is a పెట్టారు. great humiliation. అది వాళ్ళకి ఎంతో అవమానకరం. So let us be very careful. అందుకే చాలా జాగ్రత్తగా ఉందాం. Samson went to the Philistine territory. సంసోను ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. Now they brought these 30 Philistines to be the companions. ఇప్పుడు ఈ 30 మంది మరి ఫిలిస్తీన్లని సంసోను స్నేహితులుగా ఉండటానికి ఆయన పిలిచారు. And then at that feast, ఆ యొక్క మరి విందులో, and see, generally in every marriage, that is the only time the bridegroom will have a time to pose marneka. కనుక మామూలుగా ఆ సమయంలోనే పెళ్లి కుమారుడు మరి కొంచెం పోజ్ కొడతాడు. ఎందుచేతంటే నెక్స్ట్ డే నుంచి ఎవడో చూడండి. ఎంతసేతంటే
తర్వాత దినం నుంచి ఎవరు కూడా పట్టించుకోరు, చూడరు అని. On the day of marriage, you can see the appearance of the bridegroom will be different and the walk of the bride also will be different. కనుక పెళ్లి దినాన పెళ్లి కుమారుడు అతని యొక్క మరి రూపము అతంతా మారిపోతుంది. తర్వాత పెళ్లి కుమార్తె నడక కూడా మారిపోతుంది. All the coat, suit, boot will be there. After that, that coat will be useful only during winter. ఆ సూట్ బూట్ అవన్నీ వేసుకుని ఉంటారు. అటు తర్వాత ఆ సూట్ చలికాలంలోనే ఉపయోగపడుతుంది. So on that day, ఆ దినాన generally they will be talking a little bit more. మామూలుగా వారు కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు. So at the time of the feast arranged by Samson, కనుక సంసోను ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విందు సమయంలో and his pride and his arrogance are under display. అక్కడ అతని యొక్క అహము, అతని గర్వము అక్కడ కనపరుస్తాడు. He asked a riddle. అతడు విప్పుడు కథ ఒకటి వేస్తాడు. That is, of course, to start with, it is a friendly wager. అది మామూలుగా ఏదో స్నేహితుల మధ్యలో అన్నట్లుగా ఆరంభమవుతుంది. చిన్న పందెం లాగా ఆరంభించాడు. It is like a friendly wager only they started. అదేదో మరి స్నేహితుల మధ్యలో పందెం వల్లే ఆరంభించారు. We don't know what prompted Samson to ask this riddle. We do not know. కనుక సంసోను ఈ విప్పుడు కథ వేసే విషయంలో అతన్ని ఏది ప్రోత్సాహపరిచింది మనకు తెలియదు. Maybe to show that I am more smarter than all of you 30. బహుశా ఒకవేళ మేము 30 మంది కంటే నేనే ఎక్కువ తెలియగల వాడిని అని చూపించడానికి, or probably to break the tension in the wedding. లేక వివాహ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితిలో ఏదో కొంచెం సంతోషంగా ఉండే దాని కొరకే చేశాడేమో. Why I am telling tension, udriktata? ఎందుకు ఈ ఉద్రిక్తత అని చెప్తున్నాను? Because they have already known about Samson and his past antecedents. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే సంసోను గతంలో చేసినవని తెలుసు. I believe these 30 Philistines are not to be friend with Samson. They brought him to be their guards. కనుక ఈ 30 మంది ఫిలిస్తీన్లు సంసోనికి స్నేహితులు కాదు కానీ అతనికి మరి దేహ సంరక్షకులుగా తీసుకొచ్చారు. పెళ్లి nobody knows what Samson will do the next minute. సంసోన్ తర్వాత క్షణం ఏం చేస్తాడో తెలియదు కనుక we have seen immediately he killed 30 Philistines. కనుక తర్వాత వెంటనే చదువుతాం కదా 30 మంది ఫిలిస్తీన్లు చంపాడని. Because in 13th chapter when we see the last words, he was moving between Zoria and also ఎస్తయోల్. ఎందుకంటే 13వ అధ్యాయం చివరి వచనంలో చూసినప్పుడు జోరియాకును ఎస్తాయోలుకు మధ్యను కూడా అతడు మరి అక్కడ వెళ్ళటాన్ని మనం చూస్తుంటాం. And the spirit of the Lord began to move him at times, it is written. అక్కడ రాయబడింది, వాటి మధ్యన మహానిదానులు అతని రేపుటకు యెహోవా ఆత్మ మొదలుపెట్టెను. So probably by that time only he has done some exploits, they are not recorded. కనుక బహుశా అప్పటికే తాను కొన్ని వీర కార్యాలు చేస్తుంటాడు, అవి బహుశా రాయబడలేదు. Because whenever the spirit of the Lord descended upon him, every time he has done a mighty job. ఎందుకంటే ప్రతిసారి దేవుని ఆత్మ తన మీద దిగొచ్చినప్పుడల్లా కూడా అతడు బలమైన కార్యాలు చేశాడు. So certainly without any doubt he must have done so many exploits in 13th chapter also, but they are not recorded. అయితే చూడండి, ఆయన ఖచ్చితంగా 13వ అధ్యాయంలోనే చాలా ఇలాంటి గొప్ప కార్యాలు మరి బలమైన శూర కార్యాలు చేసి ఉంటాడు, అయితే రాయబడలేదు. So probably the bride's father must have thought, అందుకనే పెళ్లి కుమార్తె తండ్రి అనుకుని ఉంటాడు. సో ఆఫ్టర్ నోయింగ్ ఆల్ అబౌట్ సంసోను గురించి అంతా తెలుసుకున్న తర్వాత పెళ్లి మధ్యలో వీడు ఏం చేస్తాడో తెలియదు, పెళ్లి మధ్యలో ఏం చేస్తాడో తెలియదని, నెక్స్ట్ మూమెంట్ వాట్ హి విల్ డు నోబడీ నోస్, తర్వాత క్షణాన్ని ఏం చేస్తాడో ఎవరికి తెలియదు కనుక, సో దట్స్ వై ఐ విల్ పుట్ సమ్ 30 Philistines as guards for our family. అందుచేత 30 మంది ఫిలిస్తీన్ని ఆ కుటుంబానికి మరి వారు అంగరక్షకులుగా నేను ఉంచుతాను. సో 30 are there and he asked a riddle. 30 మంది ఉన్నారు అక్కడ, ఆవిడ ఒక విప్పుడు కథ వేస్తున్నాడు. And the challenge of this riddle is initiated by him. గనక ఆ విప్పుడు కథ వేసేటువంటి విషయంలో సవాల్ ఆయనే వేస్తాడు. In 16th chapter of Proverbs we all know in verse 18, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మనం అందరం ఎరుగుదుము. Pride goes before destruction. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుచును. So this man started asking the riddle. అనగా ఈయన విప్పుడు కథ వేయడం మొదలుపెట్టాడు. We all know all the riddles are usually for fun, isn't it? In our childhood also our parents are neighbors, so many people they are asking so many riddles, isn't it? అంటే ఈ విప్పుడు కథలు కావచ్చు, పడుపు కథలు కావచ్చు, చిన్ననాటి నుంచి కూడా మనం ఎరుగుదాము. పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు వారు వేస్తుంటారు. ఇవంతా కూడా ఏదో ఏదో కాలక్షేపానికో నవ్వులాటకో చేస్తుంటారు. I do not know now, in those days in the railway stations, in the railway compartments also people used to sell the books of the riddles.
కనుక ఈ దినాల్లో తెలియదు కానీ ఆ దినాల్లో రైల్వే స్టేషన్లో రైల్వే బోగిలో వారి కంపార్ట్మెంట్స్ కూడా వచ్చేసి ఈ విప్పుడు కథలు పొడుపు కథలని పుస్తకాలు అమ్మేవారు. So generally the riddles are only for fun. చూడండి, మామూలుగా ఏదేదో కాలక్షేపం నవ్వటానికి కొరకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. And they releases the stress also. అదేం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత కావచ్చు, ఒత్తిడి కావచ్చు, అది తగ్గిస్తుంది. And we'll be thinking about the riddle and it will relaxes the brain also. ఆ యొక్క విప్పుడు కథను గురించి ఆలోచిస్తూ ఏంటి అనేది ఆలోచిస్తున్నప్పుడు కొంచెం మనసు కూడా మరి ఊరటపడుతుంది. Because the riddles are a little bit hard questions. ఎందుకంటే ఈ విప్పుడు కథలంటే కొద్ది కష్టమైనటువంటి ప్రశ్నలు. When the Queen of Sheba came to Solomon, సొలొమోను యొద్దకి షీబా దేశపు రాణి వచ్చినప్పుడు the Bible says in 1 Kings 10th chapter in the first 13 verses, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో బైబిల్లో రాయబడింది. yeah, she asked many hard questions, probably some of them may be riddles also. కనుక ఆమె చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు అడిగిందని రాయబడింది. బహుశా అందులో కొన్ని ఎలాంటి విప్పుడు కథలు కూడా ఆమె అడుగు వేసి ఉంటుంది. But Solomon is the wisest man. It is written there, he answered all those questions. అయితే సొలొమోను చాలా జ్ఞాని గనక అక్కడ రాయబడింది ఆమె ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన జవాబిచ్చాడు. Riddles are so interesting, isn't it? విప్పుడు కథలంటే చాలా అవి ఆసక్తికరంగా ఉంటాయి కదా. Recently somebody asked me, ఇటీవల కాలంలో వారు అడిగారు నన్ను. I will ask you that also. నేను మిమ్మల్ని అది అడుగుతాను. There is an animal which walks on 4 legs in the morning, on 2 legs in the afternoon, 3 legs in the evening. ఒక జంతువు ఉంది, అది ఉదయం ఏమో 4 కాళ్ళ మీద నడుస్తుంది, మధ్యాహ్నం ఏమో 2 కాళ్ళ మీద నడుస్తుంది, సాయంకాలానికి 3 కాళ్ళ మీద నడుస్తుంది. Some of you may be knowing. మీలో కొందరికి తెలుసు అనుకుంటా. John is telling he knows it. జాన్ నాకు తెలుసు అంట. So recently somebody asked. అంటే కొన్ని దినాల ముందు వారు అడిగారు ఇది. I told him that I am sharing Bible studies on Samson. He said I will ask you a riddle. కనుక సంసోను విషయంలో నేను ఇది బైబిల్ పఠనాలు తీసుకుంటున్నప్పుడు అని చెప్పినప్పుడు ఆయన ఇది అడుగుతానని చెప్పాడు. There is an animal which walks on 4 legs, on 4 things in the morning, in the afternoon only on 2, in the evening on 3. ఒక జంతువు ఉంది, ఉదయం ఏమో 4 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళ మీద నడుస్తుంది, మధ్యాహ్నం 2, రాత్రి అంటే సాయంకాలానికి 3 కాళ్ళు. చూసారా ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో? ఎవ్రీబడి ఈస్ హియరింగ్. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ రిడిల్. అండి, ఇప్పటి వరకు ఆసక్తి ఎంత వచ్చిందో అంటే పొడుపు కథ, విప్పుడు కథలు అలాంటి ఆసక్తి ఉంటుంది. హూ ఈస్ దట్ యానిమల్? ఎవరి జంతువు ఏంటి? Man himself is that animal. మనిషి తానే ఆ జంతువు. In his childhood he will walk on 4 things, in the middle of the age only 2 things, in the evening only 3 legs. That is the 3rd leg also will come. కనుక తన యొక్క జీవితంలో ఉదయకాలం అంటే తను చిన్నప్పుడు ఆ యొక్క అంటే పసితనంలో ఉన్నప్పుడు 4 కాళ్ళ మీద నడుస్తాడు, అంటే చేతులు కాలు కలిపి. మధ్యాహ్నం అంటే మరి మధ్య వయసులోనికి వచ్చినాక 2 కాళ్ళ మీద నడుస్తాడు. చివరికి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి కర్ర చేతికి వచ్చి 3 కాళ్ళు. Riddles are like that. కనుక పొడుపు కథలు అన్నీ అలాగే they will ఉంటాయి. create some interest. కనుక ఇవి కొంచెం ఆసక్తిని కలిగిస్తాయి. So but sad thing has happened there. అయితే ఇక్కడ ఒక విచారకరమైన సంగతి జరిగింది. Sad to say, he constructed the riddle out of his sinful experience. That is the problem. ఇక్కడ సమస్య ఏంటంటే తన చేసిన పాపము వలన వచ్చిన అనుభవంలో నుంచి ఈ విప్పుడు కథను ఆయన మరి చేస్తాడు. He wanted to enjoy his very sad experience. ఆయన జీవితంలో తన తప్పిదాన్నో తన యొక్క విషాద పరిస్థితినో దాన్ని చూసి ఆనందించగోరుతున్నాడు. First of all, it is very bad to disobey God because he is a Nazarite. మొట్టమొదటిగా తన నాజీరుగా ఉన్న వ్యక్తి గనక దేవునికి అవిధేయుడు అవటం చాలా మరి చెడ్డ సంగతి. He should not drink anything of the wine. ద్రాక్షారసానికి సంబంధించింది ఏది He should తాకూడదు, not touch the dead body. మృతదేహాన్ని ముట్టకూడదు, And he should not have any marriage alliance with this Philistines. ఫిలిస్తీన్లతో ఎలాంటి వివాహ సంబంధాలు ఉండకూడదు. Especially we all know the riddle is about the dead lion. కనుక ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎరుగుదాము ఇప్పుడు కదా ఆ చనిపోయిన సింహాన్ని గురించి. He should not touch the dead body. మృత కళేబరాన్ని నేను ముట్టకూడదు. So in other words, for a Nazarite, touching a dead body is a sinful thing. కనుక వేరొక మాటల్లో మనమందరం ఎరుగుదాం, ఒక నాజీరుగా ఉన్న వ్యక్తి మృత కళేబరాన్ని ముట్టడం అదెంత పాపం. So disobeying God itself is a sin. కనుక దేవునికి అవిధేయుడై ఉండటమే ఒక పాపము. And when he wants to make a joke out of it, a riddle out of it, it is much more sin. కనుక ఆ చేసినటువంటి తప్పిదాన్ని నుంచి ఒక విప్పుడు కథను చేయటము, దాన్ని ఒక నవ్వులాటగా ఉపయోగించడం ఇంకా చాలా మరి పాపకరం. When you commit a sin, that repentance must be there. కనుక ఎప్పుడైనా పాపం చేసినప్పుడు దాని వలన పశ్చాత్తాపం ఉండాలి. You have to confess it immediately. దాన్ని వెంటనే ఒప్పుకోవాలి. You have to set right things with God. దేవునితో సంగతులు సరి చేసుకోవాలి. So instead of confessing his failure,
he is playing jokes on his failure. What a sad situation. చూడండి, ఆయన చేసినటువంటి పొరపాట్లు ఒప్పుకునే దానికి బదులుగా చేసినటువంటి తప్పిదాలని తీసుకొని ఏదో నవ్వులాట కొరకు దాన్ని వాడుతున్నాడు. Dear brothers and sisters, అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, even we also many times we will fail in our spiritual lives. నీవు నేను కూడా చాలా సార్లు మన ఆత్మీయ జీవితంలో తప్పిపోతుంటాం. But always remember, never crack jokes on your failures. It is always better to confess and get forgiven. కనుక నువ్వు ఏదో తప్పిపోయినటువంటి తప్పిదాలను తీసుకొని ఏదో నవ్వులాట కొరకు వాడుకోకూడదు, కానీ ఎప్పుడు కూడా తప్పిపోయినప్పుడు ఒప్పుకొని సరి చేసుకోవాలి. When you make joke out of your failure, ఎప్పుడైతే నీ యొక్క తప్పిదాన్ని ఏదో హాస్యంగాను వాడుకుంటావో, you have sunk to new depths of spiritual insensitivity. నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి స్పర్శ లేనటువంటి స్థితిలో ఇంకా లోతుకి నువ్వు దిగిపోయావని అర్థం. We can see the callous or callous attitude towards sin in the life of Samson. సంసోను యొక్క జీవితంలో ఆ యొక్క మొండి వైఖరిని మనం చూస్తాం. He looks back ఆయన వెనక తిరిగి to the చూసి, event of his life. ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ ఘటనను ఒకసారి వెనక తిరిగి చూసి, That is a big sin. అది పెద్ద పాపము, And he is making a joke out of it. దాన్ని నవ్వులాటకు వాడుతున్నాడు. He broke his Nazaritic vows. ఆయన నాజీరు యొక్క మొక్కుబడులను మీరినాడు. He disrespected his own parents. తన సొంత తల్లిదండ్రులకి ఆయన మరి అగౌరవం చూపించాడు. And he also made them to go down to Timnath. వారు కూడా తిమ్నాతికి దిగి వెళ్ళేటట్టు చేశాడు. And he defiled them with the honey. ఆ యొక్క తేనె తీసుకొచ్చి వాళ్ళని And అపవిత్రపరిచాడు. he uses all these failures as a basis of the riddle. What a sad situation in the life of జరిగినటువంటి వైఫల్యాలు, ఆయన తప్పిదాలు, పొరపాట్లన్నింటినీ కూడా ఒక విప్పుడు కథ మరి వేసే దాని కొరకు వాడటం నిజంగా ఎంత బాధకరమైన జీవితంలో. A Christian will have real problems when they lose sensitivity to their sin. ఒక క్రైస్తవుడు వారు చేసినటువంటి పాపమున విషయంలో ఆ సున్నితత్వాన్ని కానీ స్పర్శను కానీ కోల్పోయారంటే నిజంగా గొప్ప సమస్యలో పడిపోతారు. So, yes, he will be going down and down. తాను ఎంతో ఇంకా దిగజారిపోతాడు. Instead of asking for forgiveness, he is playing with it. తాను క్షమాపణ కోరే దానికి బదులుగా దాంతో ఆటలాడుకుంటున్నాడు. When we sin as believers, విశ్వాసులుగా మనం పాపం చేసినప్పుడు there is chastisement, and first of all, and because of the chastisement, there must be conviction in our life. మొదటిగా శిక్ష వేస్తాడు దేవుడు మనని. ఆ శిక్షను బట్టి దాని తర్వాత మనం పశ్చాత్తాపంలోకి వచ్చి ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. There must be pricking in our heart because we have dishonored God. మన దేవుణ్ణి అగౌరవపరిచాం గనక మనకు హృదయములో ఆ యొక్క గుచ్చబడేటువంటి అనుభవం ఉండాలి. And the fellowship is damaged. తర్వాత దేవునితో మనకున్నటువంటి సంబంధము అది తెగిపోతుంది. Generally, Bible says, many times we will be hearing, సో సామాన్యంగా బైబిల్లో రాయబడింది చాలాసార్లు వింటుంటాము, we have to love one another. ఒకరినొకరు మనం ప్రేమించాలి. Suppose if anybody commits any wrong against us, better to forgive immediately. ఎవరైనా మనకు వ్యతిరేకంగా తప్పిదం చేశారంటే వెంటనే క్షమించడం మేలు. God says that vengeance is mine. ఎందుకంటే దేవుడు చెప్పాడు ప్రతీకారం చేయటం నాదని. Anybody does anything against you, just bring it to me. ఎవరైనా ఏదైనా నీకు వ్యతిరేకంగా చేశారనుకోండి, నా దగ్గరికి తీసుకురండి. But many times what we will do? చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, If suppose somebody knowingly or unknowingly, if they causes some wrong against us, కానీ ఎవరో ఒకరు మనకు తెలుసో తెలియక మన కీడు చేశారనుకోండి, sometimes they do not know also. కొన్నిసార్లు వాళ్ళు తెలియక చేస్తారు. What we will do? మనం ఏం చేస్తాం, We will react very angrily. మనం ఎంతో కోపంతో స్పందిస్తాం. And we will be enjoying that. మనము దాన్ని ఆనందిస్తుంటాం. That is wrong. అది తప్పు. Many people will say, చాలా మంది అంటారు, వాడు ఆ మాట అన్నాడు బ్రదర్, వాడు ఆ మాట అన్నాడు, కడిగి వదిలిపెట్టాను చూసావా, కడిగి వదిలిపెట్టాను చూసావా అంటాడు. కడిగావు, దట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్ యాటిట్యూడ్. కనుక అట్లా కడిగేవా నన్ను చెప్తున్నావంటే అది క్రైస్తవ వైఖరి కాదు. You are almost like Samson. కనుక నువ్వు సంసోన్ లాంటి వాడవే. ఇంకా Forgive him. కనుక నువ్వు క్షమించేసి Or bring him to the bring that request before God. God will look after that. ఆ మనవి దేవుని సన్నిధిలో పెట్టు, దేవుడు చూసుకుంటాడు. Many times we will take the vengeance. చాలా సార్లు మనమే ప్రతీకారం And we will తీసుకుంటాం. be feeling proud of it. మనం అట్లా చేసి గర్విస్తాం. Then what will happen? అప్పుడు ఏమవుతుంది, Yes, the nature of Lord Jesus Christ is different and our nature is different, then the fellowship will be slowly broken. అప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు స్వభావం వేరుగా ఉంటుంది, మన స్వభావం వేరుగా ఉండిన కారణం చేత ప్రభుతో మనకున్నటువంటి సంబంధం తెగిపోతుంది. That's why అందుకని when David committed sin with Bathsheba, దావీదు ఎప్పుడైతే బత్షెబతో పాపం చేశాడో in his confessional psalm, ఆయన ఒప్పుకోలు కీర్తనలో and he is telling, ఆయన అంటాడు, he is praying ప్రార్థిస్తాడు. in 51 verse 11, కీర్తన 51:11లో, Psalm 51 కీర్తనలో 51 అండి, and in verse 11, 11వ వచనం, cast me not away from thy presence,
Take not thy Holy Spirit from me. In the Old Testament he is telling, take not thy Holy Spirit from me. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని పాత నిబంధనలోనే అంటాడు. Why he is praying like that? ఎందుకు అలా ప్రార్థిస్తాడు? With his own eyes he has seen when the Holy Spirit leaves a person, how a person will behave. He has seen in the life of King Saul. ఎందుకంటే ఆయన సొంత కళ్ళతో ఆయన చూశాడు, ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ విడిచిపెట్టినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి దుస్థితికి వస్తాడని ఆయన కళ్ళతో చూశాడు సౌలు జీవితంలో. Yes. How Saul behaved సౌలు ఎలా ప్రవర్తించాడు when the Spirit left him. ఆత్మ ఆయన విడిచిపెట్టినప్పుడు. Yeah, he is also an anointed king by God. ఆయన కూడా దేవుని చేత అభిషేకించబడిన రాజు. But when because of his disobedience and when the Spirit left him, how he behaved with his own eyes David saw. అయితే ఆయనకు అవిధేయతను బట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలును విడిచిపెట్టాడో ఆయన స్థితి ఏ రీతిగా అయింది, ఎలా ప్రవర్తించాడు అనేది సొంత కళ్ళతో దావీదు Oh, he చూశాడు. is using javelins to kill David. దావీదుని చంపడానికి బల్లేలు విసురుతాడు. And he is scolding his own son Jonathan. తర్వాత సొంత కుమారుడైనటువంటి యోనాతానుని బూతులు తిడతాడు. And the person who is protecting Saul, his bodyguard David, and he went after David to kill him with 3,000 soldiers. తనని కాపాడుతున్నటువంటి వాడు, తన యొక్క అంగరక్షకుడుగా పెట్టుకున్నటువంటి దావీదుని 3,000 మంది సైన్యం తీసుకెళ్లి And at the చంపడానికి. time of trouble when God was silent, he has gone to the witch also. తర్వాత దేవుడు అతనితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆ కర్ణ పిశాచి కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్తాడు. Ultimately he has fallen on his own sword. చిట్ట చివరికి తన సొంత ఖడ్గం మీద పడి This చనిపోతాడు. is what happens when the Holy Spirit of God leaves you, when the fellowship is broken. కనుక ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మని విడిచిపెడతాడో, ప్రభుతో నీకున్న సంబంధం తెగిపోతుందో, అలాగనే నీ జీవితాల్లో In జరుగుతుంది. the New Testament times, probably the Holy Spirit may not leave you, but he will be grieved and he will be quenched and he will be silent. That is as good as leaving you. ఆ కొత్త నిబంధన దినాల్లో పరిశుద్ధాత్మని విడిచిపెట్టకపోవచ్చు, కానీ నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖపరచబడతాడు, పరిశుద్ధాత్మ ఆర్పివేయబడతాడు, పరిశుద్ధాత్మ లోపల ఉంటాడు, మౌనంగా ఉంటాడు. కనుక వెళ్ళిపోయినట్లే అర్థం. Whenever we are not behaving as Lord Jesus Christ behaved, especially in the area of forgiveness, surely the Holy Spirit will be grieved. కనుక ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఇప్పుడు యేసు ప్రభువు వారి వల్ల మనం ప్రవర్తించడం అనేది మానేస్తా అంటే, ప్రత్యేకంగా క్షమాపణ విషయంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. Is it not insensitivity to sin in the life of Samson? కనుక ఇది సంసోను యొక్క జీవితంలో పాపం విషయంలో స్పర్శను, సున్నితత్వాన్ని కోల్పోవట్లేదు. And he has committed sin and he is playing or cracking jokes on that sin. ఆయన మొదట పాపం చేశాడు, దాంతో చాలదనుకొని ఆ పాపం చేసిన దాని మీద నవ్వులాట, హాస్యాన్ని దాన్ని వాడతాడు. When we sin, we look for a place of repentance. మనం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడాలి అని మనం చూడాలి. And that is absent in Samson's life. అయితే సంసోను జీవితంలో అది కనబడదు. When that sense of sinning is missing, ఎప్పుడైతే పాపం చేసాము అనేటువంటి ఆ స్పర్శ పోతుందో, that indicates that the heart has grown hard towards God. అదేం చూపిస్తుందంటే హృదయము దేవుని వైపుగా కఠినంగా అయిపోయింది అని. That shows that your conscience is already seared. దాని అర్థం ఏంటంటే నీ యొక్క మనస్సాక్షి అప్పటికే వాత వేయబడింది అని. Not only that, it shows that the sin has already had deep roots in your life. అదే అంతేకాదు, అదేం చూపిస్తుందంటే అప్పటికే పాపము నీ జీవితంలో లోతైనటువంటి వేర్లు పారిపోయింది అని. Yes, God has to help us to have a tender heart towards sin, a sensitive heart. కనుక దేవుడు మనకు సహాయపడి పాపం విషయంలో ఆ స్పర్శ మనం కోల్పోకుండా ఆ సున్నితత్వాన్ని, ఆ మృదువైనటువంటి మెత్తనితనాన్ని కలిగి ఉండేటట్లు సహాయపడాలి. When we commit sin, it must break our hearts. మనం పాపం చేసినప్పుడు అది మన హృదయాన్ని బద్దలు చేయాలి. Don't feel joyful, don't crack jokes on those sins and failures. నువ్వు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, పాపాల విషయం కావచ్చు, ఏదో దాన్ని బట్టి సంతోషించడం కానీ, దాన్ని బట్టి ఏదో నవ్వులాటకు దాన్ని వాడటానికి అలా చేయకూడదు. Yes, it is a sin against God. ఎందుచేత అంటే అది దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం. Yes, that bring dishonor to the name of the Lord. ప్రభు నామానికి అది అగౌరవాన్ని తెచ్చి. These are the questions asked by God, posed by God to David when David committed sin with Bathsheba. కనుక ఈ ప్రశ్నలు దావీదునకు వేయబడ్డాయి బత్షెబతో దావీదు పాపం చేసినప్పుడు. Not only that, అంతేకాదు, we are walking against the word of God. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నామని. In the life of King Josiah,
యోషియా రాజు జీవితంలో Yeah, at a very early age he became a king. He is one of the good kings, or almost the last, one of the last kings of the people of Judah. కనుక ఆయన మంచి రాజుల్లో మనం చూసినప్పుడు ఒకరు, ఆయన యూదా రాజుల్లో దాదాపుగా చివరి రాజుల్లో ఒకరు. About Joshua, the Lord said like this. ఈ యోషియా రాజుని గురించి ప్రభు ఇలాగంటాడు. In the book of 2 Kings, రెండో రాజుల గ్రంథం 2 Kings chapter 22. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము And 22 verse, just a minute. రెండవ రాజుల గ్రంథం అండి 22వ అధ్యాయము Verse 19. 19వ వచనం. Because thine heart was tender, and thou hast humbled thyself before the Lord, when thou heard what I spake against this place, and against the inhabitants thereof, that they should become desolation and a curse, and has rent thy cloths and wept before me, I also have heard thee, saith the Lord. 19 ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి. That మెత్తని మనసు, దీనత్వం, that is very important. కనుక ఆ మెత్తని మనస్సు దీనత్వము చాలా ప్రాముఖ్యం. Yeah, when you commit sin, yes, it must cause a deep impact on your మెత్తని మనసు. కనుక పాపమును చేసినప్పుడు నీ మెత్తని మనసుపై లోతైన ప్రభావం చూపించాలి. Or if you are showing a callous attitude, లేక నీవెంతో మరి కఠినమైనటువంటి మొండి వైఖరి కనపరిస్తే, in Telugu we will be telling కాయిగాసిపోయాడండి అంట. తెలుగులో అంటారు కాయగాసిపోయాడు. No effect at all. అంటే ఇక స్పర్శ లేదని, No sparsha. ఏ స్పర్శ ఉండదని. If you are like that, నువ్వు అలాగుంటే as per Jeremiah 8:12, the Lord will judge. ఇర్మియా 8:12 ప్రకారం దేవుడు యెహోవా తీర్పు తీరుస్తాడు దానికి. So coming to the riddle of Samson, ఈ సంసోను వేసినటువంటి ఇప్పుడు కథ విషయానికి yeah, that వచ్చాడు. wager or the pandam is so simple. అక్కడ వేయబడినటువంటి పందెం చాలా సామాన్యం. 30 changes of clothing, he said. ఆయన అన్నాడు ఏంటంటే 30 దుస్తులను వస్త్రములను తీసుకురామని చెప్తాడు. In those days it was like that. ఆ దినాలు అలాగుండేది. Today we may talk in the currency and all these things. ఈ దినాల్లో ఏమో మనము డబ్బులు ఇక కరెన్సీ అని అంటుంటాం. Today we will say, okay, the wager is around 1 lakh rupees. 1,00,000 రూపాయలు అని అంటాం మనము. Or some 50,000. లేక 50,000 or 10,000. లేక In 10,000. those days it is not like ఆ దినాలు అలాగ లేదు. in the next chapter, తర్వాత అధ్యాయంలో when Samson went to meet his wife, సంసోను తన భార్యని మరి తీసుకెళ్ళడానికి he వెళ్ళినప్పుడు has taken a present. అక్కడ ఒక మరి బహుమానం What తీసుకెళ్తాడు. is that present? ఏంటా కానుక? A goat. ఒక మేక పిల్లని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మేక పిల్లని తీసుకెళ్ళి దిస్ ఈజ్ మై ప్రజెంట్ అని. మీరు ఎవరి దగ్గరికైనా మేక పిల్లని తీసుకెళ్ళి ఇది నేను ఇచ్చేటువంటి కానుక అని అంటాడు. Those culture was like that. ఆ దినాల్లో వాళ్ళ సంస్కృతి పద్ధతి అలాగుండేది. Shortly we are going to see about that మేక also, don't worry. కనుక మేకన్ గురించి కూడా త్వరలో చూడబోతున్నాము. So here, so the wager is so simple, and it is only the 30 pairs of clothing. కనుక ఇక్కడ పందెంలో సవాల్ ఏంటంటే చాలా సామాన్యం, 30 దుస్తులు తీసుకురామని చెప్తాడు. Of course they are costly only. అవి ఖచ్చితంగా ఖరీదైనవి. Here when we see the nature or attitude of Samson, ఇక్కడ సంసోను స్వభావం కానీ వైఖరి కానీ మనం చూసినప్పుడు, Samson was trying to make money without much labor. కనుక సంసోను ఎక్కువ ప్రయాస పడకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. Without labor, earning money is nothing but gambling, isn't it? కనుక చూడండి, ఈ ఏం పని చేయకుండా ప్రయాసపడకుండా ధనం సంపాదించడము మరి వేరేదేం కాదు కానీ జూదం ఆడడం లాంటిదే. It is a sin. అది పాపం లాంటిది. It may be $1 million wager in Las Vegas, or 10 rupees wager in your own home. ఒకవేళ లాస్ వేగాస్ పట్టణంలో 1 మిలియన్ అంటే ఒక 10 లక్షల ఖరీదు చేసే పందెం కావచ్చు, లేక మీ సొంత ఇంట్లో 10 రూపాయలు పందెం వేసినా పర్వాలేదు. Somebody asked recently. ఎవరో ఇటీవల కాలంలో అడిగారు. Our young people are very active. మన యవనస్తులు చాలా చురుకుగా ఉంటారు. Anna, there is nowhere it is written in the Bible, thou shall not gamble. మరి వాళ్ళు ఏమన్నారంటే, బైబిల్ ఎక్కడ రాయబడలేదు కదా, మరి నీవు ఈ జూదం ఆడకూడదు అని. Why can't I mean gamble? కనుక నేను ఎందుకు జూదం ఆడకూడదు అంటాడు. Yes, in 1 Timothy 6:10 we all know.
మొదటి తిమోతి 6:10 మనందరికి All తెలుసు. these things, why they are playing, it is only the lust of money. గనక ఈ ఆటలు కావచ్చు ఇవన్నీ ఎందుకు ఆడుతుంటారు? ధనాపేక్ష It గురించి. is only covetousness, as it is written in Hebrews 13:5. ఇబ్రీ 13:5లో రాయబడినట్లు అది దురాశ పేరాశ గురించే. Many times, many believers also, they fall into troubles because the lust of money. కనుక చాలా సార్లు విశ్వాసులైనటువంటి వారు కూడా ధనాపేక్షను బట్టి సమస్యల్లో కూరుకుపోతారు. God's word warns us about get rich quick schemes. కనుక దేవుని యొక్క వాక్యము త్వరగా మీరు ధనవంతులు అయిపోవాలి, దానికి ధన సంపాదన కొరకే ముందుకెళ్ళడం విషయము దేవుని వాక్యం ఒప్పుకోదు. Today how many people, even in the church also, ఈ దినాల్లో ఎంతమంది సంఘాల్లో కూడా yes, they cannot afford even to purchase a motorcycle, but they will go for a car EMI. కనుక చూడండి, వాళ్ళకి నిజంగా చూసినప్పుడు మోటార్ సైకిల్ కొనేటువంటి సంపద ఉండదు, కానీ ఈఎంఐ మీద వాళ్ళు ఏం చేస్తారు? కారు కొనేస్తారు. Easy monthly installments. అంటే సులువ వాయిదాల పద్ధతి. First of all, the motorcycle is not needed. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మోటార్ సైకిలే వద్దు. And secondly, that money is not there. రెండోదిగా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. Why to go for a car? ఎందుకు కారు కొరకు వెళ్ళాలి? First month 10,000 they will pay, second 10,000 they will pay, third month 20,000 gone and car also gone. కనుక మొదటి నెల 10,000 కడతారు, రెండో నెల 10,000 కడతారు, మూడోసారి 20,000 మరి అంటారు కట్టరు, కారు కూడా తీసుకెళ్ళిపోతారు. And what is the necessity of an iPhone for 10th class student? 10th క్లాస్ చదివేటువంటి వాడికి ఎందుకు ఐఫోన్ ఎందుకు అవసరమా? All luxuries. ఇవన్నీ విలాసాలు. Somebody gave a definition for a luxury like this. When I was engineering student, I read it in a magazine. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మ్యాగజైన్లో చదివాను. విలాసం అంటే ఏంటి అనే దాని గురించి వారు ఒక మాట రాశారు. Till today I could not forget it. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. 45 years over. 45 సంవత్సరాలు అయిపోయింది. And you see, the definition of luxury is, విలాసము అనే దానికి నిర్వచనం రాశారు. and it is the unnecessary, the multiplication of unnecessary necessities. కనుక దానికి నిర్వచనం ఏంటంటే అనవసరమైనటువంటి అవసరాలు ఉంటాయి కదా, వాటిని ఇంకెక్కువ చేసుకోవటం. అది అనవసరం, అది అనవసరం, కానీ అవసరంగా చేసేసుకుంటాం. అవసరంగా చేసుకొని and so many things we want to acquire like that. దాని నుంచి ఎంతో ఎక్కువగా సంపాదించాలనుకుంటా. What is the necessity for all those things? ఇవన్నిటి కొరకే మొదట అవసరం ఎక్కడుంది? So here Samson wanted probably to become rich. 30 pairs of clothes in a single blow. కనుక ఇక్కడ బహుశా సంసోను ఒకేసారి ఎక్కువ ధనం సంపాదించాలనుకున్నాడు. ఒకే దెబ్బతో 30 దుస్తులు. That's why the richest man is telling in Proverbs chapter 13. అందుకే చాలా జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఆయన అంటాడు సామెతలు 13లో verse 11. Wealth gotten by vanity shall be diminished, but he that gathereth by labor shall increase. మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. What a wonderful word it is. ఎలాంటి అద్భుతమైన మాట ఇది. If you earn money by mischief, మోసము చేత ధనం సంపాదిస్తే, it is vanity and it will be diminished. అక్కడ రాయబడింది అది క్షీణించిపోతుంది, అది వ్యర్థం. But he that gathereth by labor shall increase. కష్టం చేసి కూర్చుకున్నవాడు ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. And now you tell me how Samson wanted to increase his wealth. ఇప్పుడు మీరు చెప్పండి, సంసోను తన ధనాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నాడు, ఎట్లా Without చేసుకుంటున్నాడు? any labor, by doing some mischief and putting a mischievous riddle before them. కానీ ఏ పని చేయకుండా ఏదో వాళ్ళ దగ్గర విప్పుడు కథ వేసి మరి సంపాదించుకోవాలా అనుకున్నాడు అడ్డుదారులో. Even in the Proverbs chapter 23, సామెతలు 23వ అధ్యాయంలో and in కూడా verse 5, 5వ వచనం what is written there? ఏం రాయబడింది అక్కడ? Will thou set thine eyes upon that which is not? For riches certainly make themselves wings. They fly away as an eagle toward heaven. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. That is the quality of the money. ధనానికి ఉన్నటువంటి లక్షణం అది. Today it will be in my pocket, tomorrow it will be in Israel's pocket, day after tomorrow in nobody's pocket. ఇది నా పాకెట్లో ఉంటుంది, రేపటి దినాన మరి ఇజ్రాయెల్ పాకెట్లో, తర్వాత దినాన ఎవరి పాకెట్లో ఉంటుంది. So how many people they became bankrupt today because of the lust of money? ఇది నన్ను ఎంతమంది ధనాపేక్ష కలిగి ఉన్న కారణం చేత వారి జీవితాలు దివాలా తీశారు. Yes, it is always better to trust God for our needs. కనుక ఎల్లప్పుడూ మన అవసరతల కొరకే దేవునిపై నమ్మకం ఉంచడం మేలు. Samson never thought that he will lose that riddle. సంసోను ఎప్పుడు కూడా విప్పుడు కథను మరి దాంట్లో ఓడిపోతాడు అనుకోలేదు. We all know when they could not solve it within 3 days.
చూడండి, మనం అందరం మెరుగుతూ 3 దినాల లోపల ఆ విప్పుడు కథ భావం అది చెప్పలేనప్పుడు Then they came to his wife వాళ్ళు తన భార్య దగ్గరికి వచ్చారు. and they forced her to find answer to that riddle. కనుక ఆ విప్పుడు కథ భావం చెప్పడానికి కొరకై ఆమెను బెదిరిస్తారు. And not only that, they threatened her to burn her. అదే కాదు, ఆమెను కాల్ చేస్తామని బెదిరిస్తారు. And she feared so much. ఆమె ఎంతో భయపడిపోయింది. So brothers and sisters, I am not going to touch it now. Already 8:05 is the time. ఇది నేను ఇప్పుడు చూడను, ఈ చెప్పని ఎంచేతంటే ఇప్పటికి 8:05 అయిన We సమయం. are going to continue the next week. తర్వాత వారాన్ని మనం చూసుకుంటాము. So here we must be very careful, mainly about the sensitivity towards our sin. Don't make jokes out of your sin. Confess it and be clean in the sight of God. కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే, నువ్వు చేసినటువంటి తప్పిదాలు పాపాల విషయం ఏమాత్రం స్పర్శ కోల్పోయిన స్థితికి రావద్దు. వాటిని ఏదో నవ్వులాట కొరకు వాడకూడదు, కానీ వెంటనే ఒప్పుకోవాలి, విడిచిపెట్టి పవిత్రపరచబడాలి. And also don't try to become rich by mischievous methods. తర్వాత తప్పుడు మార్గాల ద్వారా ఏమాత్రం కూడా ధనవంతులుగా అవడానికి కొరకే ప్రయత్నించకూడదు. Samson, God had wonderful plans for Samson, but he could not fulfill. I mean almost 99% of them. సంసోను పట్ల దేవుడు అద్భుతమైన సంకల్పాలు కలిగి ఉండినాడు, కానీ దాదాపుగా 99% వాటిని నెరవేర్చలేకపోయాడు. God has given the needed resources because he called Samson for a particular purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై సంసోను పిలిచాడు, గనక కావాల్సినటువంటి ఆ వనరులన్నీ ఆయనకి ఇచ్చాడు. Even you and I are called with a particular or specific purpose. కనుక ఇది నీవు నేను కూడా ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం చేత పిలువబడ్డాం. God has special plans, దేవుడు definite plans, specific plans and continuous plans and detailed plans for every one of our lives. దేవుడు మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడు, నిర్దిష్టమైనటువంటివి ఖచ్చితమైనటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడు. అంతేకాదు ఎంతో వివరణమైనటువంటి వివరణతో కూడినటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడు. He is having so many wonderful thoughts for you. నీ పక్షాన ఎన్నో అద్భుతమైన తలంపులు కలిగి ఉన్నాడు. That's why in the right time he has sent you to this world. అందుచేతే సరైనటువంటి సమయంలోనే ఈ లోకాలను పంపించాడు. But if God has to use you, you should not be like Samson. అయితే దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నువ్వు సంసోను వలె ఉండకూడదు. You must be sensitive towards our failures. మన ఓటముల విషయంలో ఆ సున్నితమైన స్పర్శ కలిగి ఉండాలి. And never forget, let anything come between you and God, let the fellowship be continued. కనుక ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి నీకు మధ్యలో ఏం జరిగినా కూడా ఆ సహవాసం అనేది తెగిపోకూడదు. Don't be satisfied because you are having relationship, but continue in the fellowship. కనుక ఏదో నీకు సహవాసం ఉంది, మరి సంబంధం ఉందనే దాంతో తృప్తి చెందకూడదు, కానీ దేవునితో అన్యోన్య సహవాసంలో కొనసాగాలి. Don't leave the people of God, the house of God. దేవుని ఇంటిని అంటే దేవుని ప్రజల్ని ఎవరిని కూడా We విడిచిపెట్టకూడదు. have seen how Satan tempted Daniel and others. మనం చూసాం ఏ రీతిగా మరి సాతాను దానియేలును ఇతరుల్ని శోధించాడు. Oh, may God help us to fulfill the purposes for which the Lord has sent you and me in this 21st century to this world. కనుక ఇక 21వ శతాబ్దంలో నిన్ను నన్ను ఈ లోకానికి పంపించడంలో దేవుని ఉద్దేశాలు సంకల్పాలు ఏమై ఉన్నాయో అవి ఆయన నెరవేర్చును గాక. Let us not be negligent. మనం అలక్ష్యంగా ఉండకుందుము గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.